హాయ్ అండి. ఈరోజు మనం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఒక కొత్త ప్లేస్‌కైతే వెళ్తున్నాము. అది ఏంటంటే తెలంగాణ మినీ మాల్దీవ్స్ అనమాట. అదేనండి సోమశిల. హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు నాగర్ కర్నూల్ మీదుగా కొల్లాపూర్ రావాలి. అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ విజయవాడ, కర్నూలు నుంచి వచ్చేవాళ్ళైతే నంద్యాల జిల్లా ఆత్మకూరు మీదుగా సంగమేశ్వరం వచ్చి అక్కడ నుంచి బోట్ ఎక్కి రావచ్చు. మేమున్న దగ్గర నుంచి అయితే 2 అవర్స్ జర్నీ అనేసి ఈరోజైతే బయలుదేరిపోయాము. ఈ సోమశిల ప్రత్యేకత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. ఇంకా సోమశిల దగ్గర సప్తనదులు కలిసి తూర్పు నుంచి ఉత్తరానికి పయనించే అరుదైన ప్రదేశం అంటారు. కనిపించే ఆ కొండలకు యువతల తెలంగాణ అయితే కొండలకు అటువైపున ఆంధ్రప్రదేశ్. మాది కర్నూలు కాబట్టి చాలాసార్లే సంగమేశ్వరం వెళ్ళాము. కానీ ఎప్పుడు బోటెక్కి ఇతల సైడ్ రాలేదన్నమాట. ఇక ఇన్ని రోజులకు మేమున్న దగ్గర నుంచి నాగర్ కర్నూలు మీదుగా దగ్గరలో ఉందనేసి వచ్చాము. కనిపించే కొండల మీద నుంచి ఉయ్యాల బ్రిడ్జ్ కట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ అయితే పనులు స్టార్ట్ చేసింది. ఒకవేళ ఆ బ్రిడ్జ్ పూర్తయిందంటే మా ఊరికి వెళ్ళడానికి 60 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. ఇక నుంచి ఊరికి వెళ్ళాలంటే హాయిగా ఈ ప్రకృతి ఒడిలోంచి వెళ్ళొచ్చు. గుడి విషయానికి వస్తే ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అరుదైన క్షేత్రం అనే చెప్పాలి. ఇక్కడ మొత్తం 15 శివాలయాలు ఉంటాయి. అందులో 12 జ్యోతిర్లింగాలు అన్నమాట. ఈ ఆలయంలో శ్రీ లలిత సోమేశ్వర స్వామి ప్రధాన దైవంగా పూజలు అందుకుంటున్నారు. ఈ గుడి 7వ శతాబ్దం నాటిదని చరిత్ర చెప్తుంది. 13వ శతాబ్దంలో కాకతీయులు ఈ 12 జ్యోతిర్లింగాలను ఒకే మండపంలో ప్రతిష్ఠించారని స్థానికులు చెప్తున్నారు. ఇక స్థల పురాణం విషయానికి పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు మాట ప్రకారం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ధర్మరాజు భీముడికి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని పంపించాడు. కానీ భీముడు వచ్చేసరికి ముహూర్త సమయం దాటిపోవడంతో వేపమొద్దుతో శివలింగాన్ని సంగమేశ్వరంలో ప్రతిష్ఠించాడు. అది చూసిన భీముడు కోపంతో తాను తెచ్చిన శివలింగాన్ని విసిరివేయగా అది 12 మొక్కలై సోమశిలలో 12 జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాయి. పాత గుడి నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మునిగిపోతుందని కాస్త ఎత్తులో గుడి ఆకృతి అనేది దెబ్బ తినకుండా అదేవిధంగా గుర్తులు వేసుకొని మరీ నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. అక్కడే గుడి ఆవరణలో ఆంజనేయ స్వామి ఇంకా లలితాంబిక అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎలాంటి ఆర్భాటాలు తొందరపాటు లేకుండా స్వామిని తాకుతూ ప్రతి ఒక్కరికి స్వామివారికి అభిషేకం చేసే అవకాశం అనేది దక్కుతుంది. ఇక అలా ప్రశాంతంగా మా దర్శనం పూర్తి చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయట ఒక చెట్టు కింద కూర్చొని మేము తెచ్చుకున్న ఉగ్గాని, చిత్రాన్నం, కారం చుట్టలు, అక్కడే ప్రసాదంగా తీసుకున్న లడ్డు తినేసి గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణలాగా చేద్దామనేసి చుట్టూ తిరుగుదామని వెళ్ళాము. వెనక సైడ్ నుంచి గుడి గోపురాలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు మాటల్లో వర్ణించలేను. ప్రకృతి చాలా అందమైనది. అలాంటి అందమైన ప్రకృతి ఒడిలో ఉన్న శివయ్యని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మళ్ళీ మళ్ళీ రావాలని మనసు చెప్తున్నట్టు అనిపిస్తుంది. మాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు. అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఈవినింగ్ అయింది కదా అని నది ఒడ్డున సన్సెట్ చూద్దామని వెళ్ళాము. అక్కడే దీపాలను అమ్మే ఆంటీ ఇంకా కాస్త లోపలికి వెళ్ళండి, రిసార్ట్స్, హోటల్స్ ఉంటాయి అని చెప్పింది. సర్లే అని లోపలికి వెళ్ళాము. అక్కడైతే మామూలుగా లేదు. అక్కడ లైవ్లో ఫిష్లు పట్టి అక్కడే వండేసి ఇస్తున్నారనమాట. ఏరియాలోకి ఎంటర్ కాగానే గుమ్మగుమ్మలు అయితే మామూలుగా లేవు. కానీ ఏం చేస్తాం, మండే వెళ్ళాం కదా, మేము తినమనేసి అక్కడికి లోపలికి వెళ్ళకుండా బయట తిరిగేసి వచ్చామన్నమాట. కానీ ఈసారి తప్పకుండా మళ్ళీ వెళ్ళి ఒకరోజు అక్కడే స్టే చేసి ఆ ఫిష్ కర్రీని తింటూ వాటర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ని మాత్రం మీతో ఖచ్చితంగా పంచుకుంటాను. అలాగే కొండలకు అటువైపు ఉన్న సంగమేశ్వరం గుడికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. ఈ బిజీ టెన్షన్స్ లైఫ్లో నెలలో ఒక్కసారైనా ఫ్యామిలీతో కలిసి ఇలాంటి ప్లేస్లకు వస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ కాస్త రీఫ్రెష్ అవుతుందన్నమాట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. సో చీకటి పడేలోగా ఇంటికి వెళ్ళాలనేసి త్వరగా రిటర్న్ అయిపోయాము. బట్ నేచర్ లవర్స్కి, వెకేషన్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది మాత్రం బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏదో లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. రిటర్న్లో వచ్చేటప్పుడు మేమున్న దగ్గర అయితే ఫుల్ ఎండ్ ఉండింది. కానీ మా ముందు కాస్త దూరంలో మాత్రం ఫుల్ వర్షం పడుతుందన్నమాట. మీరెప్పుడైనా ఇలా దూరంలో వర్షం పడ్డం చూసారా? మేము ఎక్కడ వర్షంలో చిక్కుకుంటామని భయపడ్డాం. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి వర్షం అయితే ఆగిపోయిందనమాట. అమ్మయ్య అనుకొని వస్తున్నాము. ఆకాశంలో మేఘాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. కరెక్ట్గా సోమశిల సైడ్ అయితే ఒక మేఘం నుంచి ఓంకారం షేప్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉండిందనమాట. అసలు నేనైతే షాక్ అయ్యా చూసి. వీడియో తీద్దామని ట్రై చేసా, బట్ అంత క్లారిటీగా రాలేదు. నేను వీడియో తీసేలోపే మేఘం కలిసిపోయిందనమాట. మనసుతో చూడాలి కానీ ప్రతి చోట దేవుడు ఉంటాడంటే ఇదేనేమో కదా. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.